హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక నిషిక అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారం లోపలికి వెళ్తుంది. అన్నయ్య ఇప్పుడు ఎలాగైనా సరే కౌశికి వదిన షర్మిల ఠాగూర్తో ఇంటర్వ్యూ తీసుకుంటుంది కదా, అప్పుడు మనం వీడియో కూడా తీసుకుందాం. అప్పుడు మనకు దివ్యాంక ₹1,00,00,000 ఇస్తుంది. మన సమస్యలు కూడా పోతాయి అన్నయ్య. అప్పుడు పాపం కౌశికి వదిన ఛానల్లో రావాల్సింది దివ్యాంక ఛానల్లో వస్తుంది. అప్పుడు కౌశికి వదినేమో షర్మిల మేడంతో నేను ఇంటర్వ్యూ చేశాను కదా, మరి దివ్యాంక ఛానల్లో ఎలా వచ్చింది అని పిచ్చిదానిలా ఆలోచించుకుంటూ ఉంటుంది. పాపం కౌశికి వదిన డిప్రెషన్లో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అదే కదా నాకు కావాల్సింది. అన్నయ్య ఎలాగైనా సరే ఈ వీడియో మనం రికార్డ్ చేయాలి. సరే అన్నయ్య దిగు, పద పద మనం దాక్కుందాం. ఎవరైనా చూస్తే మనల్ని ఎన్కౌంటర్ చేసేస్తారు. ఇక బూచి భయంతో అమ్మో నిషిక నాకు చాలా భయంగా ఉంది, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎవరైనా మనల్ని చూస్తే మన పరిస్థితి ఏంటి? ఎన్కౌంటర్ చేసేస్తారు నిషిక, పద ఇక్కడి నుంచి వెళ్దాం. అన్నయ్య నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. ₹1,00,00,000 వస్తున్నాయి. మరి అందులో మీకు డబ్బులు కావాలన్నా వద్దా? వద్దంటే చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. హాయిగా వీడియో తీసుకొని ఆ ₹1,00,00,000 కూడా నేను తీసుకుంటాను. ఇక కాచి కోపంతో ఏవండి ఈ ఒక్క పని చేద్దాం, ఎన్ని తప్పులు చేయలేదు, ఈ ఒక్క తప్పు చేసిద్దాం అయిపోద్ది. అసలే ₹1,00,00,000 కదండి, ఒక్కసారి ఆలోచించండి. సరే సరే చెల్లమ్మ, ఎన్నిసార్లు ₹1,00,00,000 అంటారు, ఈ ఒక్కసారి చేసేస్తాను. ఎవరైనా చూసారనుకో నా బతుకు బస్టాండే. ఇటు దాత్రి ఏమో ఎలాగైనా సరే షర్మిల ఠాగూర్ మేడం దగ్గర నుంచి మా అమ్మ ఫైల్ను తీసుకోవాలి, మా అమ్మ నిర్దోషి అని అందరికీ ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు నేను షర్మిల ఠాగూర్తో ఎలా మాట్లాడాలి అని దాత్రి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కౌశికి ఏమో షర్మిల ఠాగూర్తో ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా ఇటు నిషిక వాళ్ళేమో చెట్టు పొదల్లో వీడియో రికార్డ్ చేస్తున్న విషయం ఆర్మీ వ్యక్తి చూసి వెంటనే షర్మిల ఠాగూర్కి చెప్పేస్తుంది. ఇదంతా కాచిబూచి నిషిక విని వెంటనే పరుగులు తీస్తారు. ఇక బూచి పరిగెడుతూ నేను అప్పుడే చెప్పాను ఈ ₹1,00,00,000 వద్దు, ఏది వద్దని. ఇప్పుడు చూసావా వీళ్ళు మనల్ని చూశారు, ఇక మనల్ని ఎన్కౌంటర్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేసుకుంటాం ఆ డబ్బులన్నీ? చెల్లమ్మ చెప్తే నా మాట విన్నావా? ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏమైందో. ఒకవేళ కానీ కౌశికి వదినకి తెలిసిందంటే అప్పుడు మనం ఏం చేస్తాం చెల్లమ్మ? నువ్వేం టెన్షన్ పడకనే, నన్ను టెన్షన్ పెట్టకు. ఎలాగైనా సరే మనం ఎస్కేప్ అవుదాం. ఇక నిషిక చెట్టు పొదల్లో దాక్కున్న విషయం షర్మిల ఠాగూర్కి తెలిసిపోతుంది. ఇక వెంటనే షర్మిల గన్ను గురిపెట్టి నిషిక వైపు చూపెట్టగానే చాలా టెన్షన్ పడిపోతుంది. అసలు నువ్వు ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏం రికార్డ్ చేయాలనుకుంటున్నావు? అంటే మిమ్మల్ని టీవీలో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు మేడం, అందుకే ఇలా దొంగతనంగా వచ్చాను. ఇలా నిషిక మాట్లాడుతూ ఉంటే వెంటనే కౌశికి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నిషిక, నువ్వు ఇక్కడెందుకున్నావు? అంటే నేను రావద్దని చెప్పినా నువ్వు దొంగతనంగా ఇక్కడికి వచ్చావా? అసలు ఎలా సాధ్యమైంది? అంటే కౌశికి వదిన, మేము మీ వెనుక డిక్కీలో దాక్కున్నాము. సారీ వదిన, ఈసారికి మమ్మల్ని క్షమించు వదిన. నిషిక ఇంత నీచంగా దిగజారుతావని అనుకోలేదు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా నెక్స్ట్ మంత్ తీసుకెళ్తానని, మరి ఏంటి ఇలా చేస్తున్నారు? అలా కౌశికి నిషికకి వార్నింగ్ ఇస్తుంటే ఇదంతా దాత్రి కేదార్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి.